పీడిత ప్రజల గొంతుక, ప్రజా యుద్ధ నౌక, ప్రజా కవి, కళాకారుడు కామ్రేడ్ గద్దర్ మొదటి వర్ధంతిని అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్తులో బహుజన యువసేన మరియు సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మొదటి వర్ధంతికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల ప్రజలంతా భాగస్వామ్యమై కామ్రేడ్ గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి, ఆ ప్రజాయుద్ధ నౌక గద్దర్ని మరోసారి స్మరించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మొదటి వర్ధంతిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. మరి అదే సందర్భంలో కామ్రేడ్ గద్దర్ గారు అనంతపూర్ జిల్లాతో చాలా అవినాభావ సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా మేము భావించుకొని ఆ మహా విప్లవ కవి మరియు ప్రజా గాయకుని ఖచ్చితంగా గుర్తించుకోవాలి, స్మరించుకోవాలి. ఆయన అడుగుజాడల్లో ఆయన కోరుకున్నటువంటి నవ సమాజాన్ని నిర్మించుకోవడానికి పునాదులు వేయాలన్నటువంటి సందర్భంలో ఆయన్ని మరోసారి గుర్తు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ మొదటి వర్ధంతి సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి కామ్రేడ్ గద్దర్ గారు అతి చిన్న వయసులోనే అత్యంత ఎస్సీ కులంలో పుట్టినప్పటికీ ఆయన అణచివేత, దోపిడీ, మోసాలకు గురవుతున్నప్పటికీ ఏమాత్రం చెల్లించుకోకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని గతంలోనే, అంటే ఏ రోజైతే ఈ పీడిత ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయో అటువంటి తరుణంలోనే ప్రభుత్వ ఉద్యోగం పొందినప్పటికీ పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయాలి, పేద ప్రజల బాగు కోసం నేను జీవించాలి అని చెప్పేసి తన ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి దీర్ఘకాలికం ప్రజా ఉద్యమ నాయకుడిగా, ప్రజా కళాకారుడిగా నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ గద్దర్ అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మరి అటువంటి గద్దర్ గారిని అతను ప్రజల కోసం పాడుతున్నాడు, ఆడుతున్నాడు, ప్రజలను చైతన్యవంతపరుస్తున్నాడు, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించే దిశగా పయనిస్తున్నాడని చెప్పేసి అప్పటి ప్రభుత్వం అతని మీద చంపివేయాలని, ఇతను చంపితే తప్ప ఇతని పాట ఆగిపోదు, ఈయన ఆట ఆగిపోదు అని చెప్పేసి తూటాలు తన శరీరంలోకి గుప్పించినా కానీ ఏమాత్రం చలించుకోకుండా వెన్నులో తుపాకీ తూటాలను భరిస్తూనే ప్రజల కోసం చివరిదాకా పాడిన పాటని ఎప్పుడూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అటువంటి గద్దర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన మొదటి వర్ధంతికి జిల్లా నలుమూలల నుండి అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కాక ప్రతి మేధావులు, విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వర్ధంతిని విజయవంతం చేస్తారని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది. జై భీమ్.